హలో వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో జై హనుమాన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా హనుమాన్ మూవీ పేరును సమాధానంగా చెప్పవచ్చు. బడ్జెట్స్, కలెక్షన్స్ ల లెక్కల ప్రకారం ఈ సినిమాకు మించిన సినిమా ఈ ఏడాది రిలీజ్ కాలేదని చెప్పవచ్చు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒకెత్తైతే హనుమాన్ మూవీ మరో ఎత్తని చెప్పవచ్చు. అయితే హనుమాన్ క్లైమాక్స్ ను మించేలా జై హనుమాన్ ను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కామెంట్లతో హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ పై అంచనాలను పెంచేశారు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ ను మించి జై హనుమాన్ ఉంటుందని ఆయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాకు 50 రోజుల కార్యక్రమం జరిగి చాలా రోజులైందని ఆయన అన్నారు. ఇన్నేళ్ల తర్వాత హనుమాన్ కు 50 రోజుల వేడుక జరగటం సంతోషంగా ఉందని తెలిపారు. ఒక సినిమా విజయం చాలా మంది జీవితాలను మారుస్తుందని, హనుమాన్ మా మొత్తం టీం కు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన వెల్లడించారు. హనుమాన్ రీమాస్టర్ వర్షన్ తీసుకొస్తున్నామని, త్వరలో విదేశీ భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. త్వరలో జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. హనుమాన్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో, జై హనుమాన్ 2.5 గంటల పాటు అతి థ్రిల్ జోస్ తో ఉంటుందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 330 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. త్వరలో G5 OTT వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. OTTలో ఈ సినిమాను చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కామెంట్లతో హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ పై అంచనాలను పెంచేశారు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ ను మించి జై హనుమాన్ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.